విశాఖలో గూగుల్ 30,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ పెట్టబోతా ఉంది. డేటా సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం సాధ్యం కాదు. దానికి అనువైన ప్రాంతాలు ఉండాలి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నగరాల్లో గనక అయితే సముద్ర మార్గం నుంచి కేబుల్ వేసుకునే అవకాశం ఆ డేటా సెంటర్లకు ఉంటుంది. రాబోయే రోజుల్లో డేటా ప్రపంచాన్ని శాసించనుంది. డేటా, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి రాబోయే రోజుల్లో టెక్నాలజీ. ఇక సాఫ్ట్వేర్ రంగం ఒక పీక్కి వెళ్ళిపోయింది. దాంట్లో విస్తరణ పెద్దగా లేదు. అయితే మనం ఇప్పటికే గతంలో చాలాసార్లు చెప్తున్నట్టు టైర్ 1 సిటీస్ నుంచి టైర్ 2 సిటీస్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం, నరకం, ట్రాఫిక్ నరకం, ఉద్యోగులు కార్యాలయానికి వెళ్ళడానికి రావడానికే రోజుకి 5 గంటలు, ఉదయం 2:30 గంటలు, సాయంత్రం 2:30 గంటలు కుస్తీ పడాల్సి వస్తూ ఉంది. అంత కుస్తీ పడి ఆఫీస్కి వెళ్ళి మరి పనిలో ఆ యొక్క ఫోర్స్ తగ్గిపోతుంది కదా, శక్తి. హైదరాబాద్లో అదే పరిస్థితి, బెంగళూరులో అదే పరిస్థితి, చెన్నైలో అదే పరిస్థితి, బాంబేలో అదే పరిస్థితి. అందువల్ల ఐటీ కంపెనీలన్నీ కొచ్చిన్, విశాఖపట్నం, పూణే, నాగపూర్, తమిళనాడులో కూడా ద్వితీయ శ్రేణి నగరాల మీద దృష్టి సారించారు. మదురై, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ అలాంటి ప్రాంతాలకి. ఇక విశాఖపట్నంలో 30,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ పెట్టబోతా ఉంది. ఇప్పటికే భూములు కూడా పరిశీలించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఒక్కసారి కనుక విశాఖలో ఒక ఈ సిస్టమ్, ఎకో సిస్టమ్ కనుక క్రియేట్ అయితే, గూగుల్ కనుక వస్తే అక్కడ తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే TCS రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది. ఇన్ఫోసిస్ కూడా దాదాపు 3,000 మందిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ITES డేటా సెంటర్లకి విశాఖ క్యాపిటల్గా మారబోతా ఉంది. ఎందుకంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాబోతా ఉంది. విశాఖకి అంతర్జాతీయ నగరంగా మారే అన్ని లక్షణాలు ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికైతే అతిపెద్ద నగరం విశాఖపట్నం. రాబోయే రోజుల్లో అమరావతి క్యాపిటల్, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి కలిసి అతిపెద్ద కార్పొరేషన్గా విస్తరించబోతా ఉన్నాయి. ఇక ఇప్పటికే గూగుల్ వాళ్ళు MOU చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేక సేవలు అందించేందుకు. అమరావతి రాజధానికి కూడా సేవలు అందించేందుకు గూగుల్ ఏషియా హెడ్ MOU చేసుకున్నారు. ఇవి కాకుండానే విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టబోతా ఉంది. డేటా సెంటర్ వల్ల వేలాది మందికి అయితే ఉద్యోగాలు రావు, కానీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల IT సాఫ్ట్వేర్ కంపెనీస్, IT ఎక్స్పోర్ట్స్కి అవకాశం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MOU చేసుకోబోతా ఉంది. విశాఖలో వారికి ఎక్కడ స్థలం కేటాయించబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.